హలో అండి. ఎప్పట్లాగానే ఈరోజు కూడా మేము కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజన వితరణ కార్యక్రమానికి వచ్చి భోజన వితరణ కార్యక్రమం ప్రారంభించి ఒక 1 అవర్ నుంచి పెడుతూనే ఉన్నాము. ఎంతో దూరాన్ని నుంచి జిల్లా ఆసుపత్రికి పేషెంట్స్, వారి అటెండెన్స్, వారి కుటుంబ సభ్యులు వచ్చి ప్రతిరోజు ఇక్కడ బ్లడ్ టెస్ట్ కానీ, ఎక్స్రేలు, స్కానింగ్లు అలాంటి టెస్టింగ్లతో పాటు పేషెంట్ ఆపరేషన్, పోస్ట్ ఆపరేషన్ పేషెంట్స్ కూడా నెలల తరబడి ఈ హాస్పిటల్స్లో ఉండి వెళ్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఉన్న క్రమంలో పేషెంట్లకు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం ఏర్పాటు చేస్తారు, ఫ్రీ మీల్స్. అలాగే పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళకి భోజనం ఉండదు, వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవాలి. ఎంతో దూరం నుంచి వచ్చిన పేషెంట్ అటెండెన్స్కి భోజనం ప్రతిరోజు హోటల్ నుంచి కొనుక్కోవటం, ఇక్కడ తినటం కొంచెం కష్టంగా ఉంటుంది. అది కాకుండా హోటల్లో ఉండే టేస్ట్ ఇంటి టేస్ట్ రాదు. మా జయభారతి హాస్పిటల్ ట్రస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా ఒక పూటన్నా ఇంటి భోజనం కొద్ది మంది కన్నా ఏర్పాటు చేయాలని ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము వడ్డించే భోజనాలన్నీ కూడా మా ఇళ్లలో స్వయంగా వండి తయారు చేసి తీసుకొచ్చినవి మాత్రమే, హోటల్ నుంచి కొన్నాయి, బయట ప్రిపేర్ చేసినవి కాదు. ఎందుకంటే హాస్పిటల్లో ఏర్పాటు చేసే భోజనాలు ఏ విధమైన ఇబ్బంది కలిగినా మేమే బాధ్యులం అని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్కి మేము లిఖితపూర్వకంగా రాసిచ్చి మేమే మా సొంత వంటగదిలో వండుకొని తీసుకొచ్చి వడ్డిస్తాము అని చెప్పాము. ఆ చెప్పిన క్రమం నుంచి 2 సంవత్సరాల నుంచి మేము అదే విధంగా ప్రిపేర్ చేసి మా ఇంట్లోనే తయారు చేసి తీసుకొని వస్తున్నాము, వడ్డించేస్తున్నాము. ఇలాంటి సర్వీసులో మా ట్రస్ట్ సభ్యులు మరియు మా వాట్సాప్ గ్రూప్లో ఉన్న 350 మంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు, జ్ఞాపకార్థాలు, తిథి వారాల సందర్భంగా భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టయితే ఈ రోజున కొద్దిమందికి భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదైనా హోమ్గా ఫోన్ చేసినా కానీ ఆ రోజు ఖాళీ లేదు, పర్టికులర్గా 5,000 కావాలి, 10,000 కావాలి, ఇస్తేనే మేము ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తాము అనే పరిస్థితి మేము కూడా చాలాసార్లు అనుభవించాము. దాని నుండి మన సంస్థ ద్వారా ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మీ కుటుంబ సభ్యుల పుణ్య కార్యక్రమాల్లో కానీ, గుర్తు చేసుకునే కార్యక్రమాల్లో కానీ, అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే జయభారతి చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించండి, మేము ఏర్పాటు చేస్తాము. మీరు వచ్చి భోజనం సర్వీస్ చేయొచ్చు, లేదా మీరు వండి తీసుకొచ్చిన వేడివేడి పదార్థాలు మాతో కలిసి వడ్డించవచ్చు. మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు సందర్భంగా పేదవారికి కొద్దిమందికైనా భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన తృప్తి, సంతృప్తి మిగులుతుంది. అలాగే పుణ్యం కూడా వస్తుంది. ఇలాంటి నిత్య అన్న సంతర్పణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి జయభారతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ మరియు దాతలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.